రక్తహీనత వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయని హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి చెప్పారు. జన్యుపరమైన లోపాల వల్ల సికిల్ సెల్ అనీమియా వ్యాధి వస్తుందని అన్నారు. మొదట్లోనే దీనిని గుర్తించడం ద్వారా దుష్ఫలితాలు అరికట్టవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత అధికమని చెప్పారు. నీలోఫర్కు వచ్చే పిల్లల్లో తాము రక్తహీనతను గుర్తించి తగు చికిత్స చేసి వారికి ఇతర అంశాల్లోనూ జాగ్రత్తలు చెప్పామని డాక్టర్ ఉషారాణి అన్నారు. రావడం చూస్తామో పిల్లలు అన్కాన్షియస్ అయ్యి ఒక సైడ్ చెయ్యి కాలు పనిచేయకపోవడం, అది లైఫ్ థ్రెటనింగ్ కూడా, ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే మెయిన్గా ఈ బ్లడ్ సెల్ బ్లాకేజ్ తగ్గించాలి చిన్న వెజల్స్లో. అంటే వీళ్ళు హైడ్రేషన్ స్టేటస్ అంటే వాటర్ అనేది బాగా తీసుకుంటుండాలి. ద్రవ పదార్థాలు, అది ప్లెయిన్ వాటర్ కానీ జ్యూసెస్ కానీ లిక్విడ్స్ బాగా తీసుకున్నప్పుడు ఈ రక్త సరఫరా ఫ్రీగా ఉండి ఈ రక్తనాళాల్లో బ్లాకేజ్ అనేది రాకుండా నివారించవచ్చు. సో మనం రెండు జీన్స్ అబ్నార్మల్ ఉంటే డిసీజ్ వస్తుంది. సో తల్లిలోను తండ్రిలోనూ కూడా అబ్నార్మల్ జీన్ ఉంటే పిల్లలకి ఇది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట.